అప్పుడెప్పుడో శివుడు గంగను కిందికి దించిండట, కేసీఆర్ ఏమో గంగను పైకి తీసుకొచ్చిండు. అక్కడ 80 మీటర్ల నుంచి 618 మీటర్ల కాడికి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్ నింపి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ కట్టిండు. అందులో 3 బ్యారేజీలు ఉన్నాయి. అందులో 3 బ్యారేజీలల్లా 340 పిల్లర్లు ఉన్నాయి. 340 370 పిల్లర్లు ఉన్నాయి. అందులో ఒక్క పిల్లర్కు బర్రె పట్టింది, ఒక్కటి. దాన్ని పట్టుకొని ఎంత కథ చేసిర్రు అప్పుడు. కాంగ్రెస్ వాడేమో దున్నపో తినింది అంటాడు, బీజేపీ వాడేమో దుడ్డని కట్టేరా అంటాడు. ఆ పర్రెను పట్టుకొని ఇక దానికి రాహుల్ గాంధీని తెచ్చి ఎన్డీఎస్ఏనట, ఇంకోటట ఆగమేఘాల మీదకి ఇగో ఇది చూసినారు, ఇగో ఇదే పర్రె ఇగో చూసినారు, మొత్తం పోయింది. 1,00,000 కోట్లు ఇళ్ళకెళ్ళి పోయినాయి, పర్రెలకెళ్ళి త్వరలకెళ్ళి కిందికి వీగినాయి. మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి, ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినావు జనాలను. నువ్వు తర్వాత ఇంకా మళ్ళీ పుల్లన్న ఉన్నారు కదా యూట్యూబ్లో, అందరు కలిసి మొత్తం కేసీఆర్ తిట్టుడే పంగ పెట్టుకొని జనాల నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరిగినట్టు చూపెట్టి ఆయనతో ఓట్లు కొట్టుకున్నారు. మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను, ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత లొల్లిపెట్టిరు మీరు. మరి అలా సుంకిశాల కూలిపోతే, అక్కడ రిటైనింగ్ వాల్ కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు. బీజేపీ వాడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు కుయ్యనడు. ఎస్ఎల్బీసీలో 2.5 కిలోమీటర్ల టనెల్ కూలిపోతే మాట్లాడరు. మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది? పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టకపోతే, ఆ బ్రిడ్జ్ కొట్టకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు, ఎవడు ఎన్డీఏ మాట్లాడాడు. చూడండి, ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగా ఉన్నది ఎవరో కాదు, బీజేపీ. నేనేదో ఉత్తగా చెప్తలేను ఈ మాట. లేకపోతే మేడిగడ్డల పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారే వరకు వాడొచ్చి వాలిపోలే గద్ద లెక్క. బీజేపీ ఎన్డీఎస్ఏ అని వస్తుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వస్తాడు, వచ్చేది ఇట్లా చూసినట్టు చూసి తెల్లారే వరకే బీజేపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసి. మరి ఇవాళ ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి దాదాపు 72 గంటలు అవుతాను. ఎందుకో రాడు, మరి ఎన్డీఎస్ఏ రాదు, ఏ బీజేపీ వాడు మాట్లాడాడు, ఎవరి నోరు పెగులుతలేదు. కిషన్ రెడ్డి మాట్లాడాడు, బండి సంజయ్ అన్నాడు. ఎందుకు ఏమొచ్చింది ఇబ్బంది మీకు? ఎందుకు మాట్లాడతలేరు? సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే దాని మీద ఒక సోదరుడు మహబూబ్నగర్ జిల్లాలో గవినోల శ్రీనివాస్ అని ఉంటాడు, ఆయన ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నాడు. ఎంత నష్టమైంది, ఎందుకు కూలిపోయింది చెప్పాలి, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి వల్ల కూలిపోయిందా, ఏమిటికి కూలిపోయింది చెప్పాలి అంటే ఏం ఆన్సర్ ఇస్తారు తెలుసా? ఏం జవాబు ఇచ్చారు ఎరికేనా? ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం, మీకు చెప్పమాట. ఏది రిటైనింగ్ వాళ్ళు సుంకిశాలలో కూలిపోతే అది దేశ భద్రతకు, ఏమైనా చైనా సరిహద్దులు ఉందా, పాకిస్తాన్ సరిహద్దులు ఉందా, ఈడ ఆంధ్ర తెలంగాణ బార్డర్ కార్డు ఉంటే, అది కూడా మన తెలంగాణలో ఉంటే, అలా రిటైనింగ్ వాళ్ళు మీ అవినీతి వల్ల కూలిపోతే, మీ కమిషన్ల వల్ల కూలిపోతే దాని మీద బీజేపీ వాడు మాట్లాడాడు. ఒక తమ్ముడు శ్రీనివాస్ అడిగితే దేశ భద్రతతో ముడిపడిన వ్యవహారం కాబట్టి సమాధానం అంటున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదే ఈరోజు ఎస్ఎల్బీసీలో టన్నెల్లో కూలిపోతే బీజేపీ వాడు మాట్లాడాడు. ఈ రెండే కాదు నేను చెప్పేది, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తారు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో. ఏమంటాడు ఆయన వచ్చి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నది, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క బిల్డర్ దగ్గర హైదరాబాద్లో స్క్వేర్ ఫీట్కు 150 రూపాయలు వసూలు చేస్తుండ్రు అని ప్రధానమంత్రి గారు వచ్చి ఏప్రిల్ మాసంలో గర్జించిపోయింది. మరి గర్జించి 10 నెలల ఇంతవరకు యాక్షన్ మాత్రం లేదు. ఇక రేవంత్ రెడ్డి గారు తన బావమరిది గారి కంపెనీ పేరు శోధ. ఆ శోధ అనే కంపెనీ కేవలం 2 కోట్ల లాభం ఆర్జించింది. అసొంటి కంపెనీకి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. సుజన్ రెడ్డి అని ఆయన బామ్మర్ది కంపెనీకి 1137 కోట్ల కాంట్రాక్ట్, అది కూడా ఏ స్కీమ్లా, అమృత్ అనే స్కీమ్లో ఇచ్చిండు. అమృత్ అంటే కేంద్ర ప్రభుత్వ స్కీమ్. నేను ఢిల్లీ దాకా పోయినా, చూడండి సార్, ఈయన వాళ్ళ బామ్మర్ది, ఆయన కంపెనీకి ఎలాంటి అర్హతలు లేవు, 2 కోట్లు వాళ్ళ కంపెనీ లాభము. మరి 2 కోట్ల లాభం సంపాదించే కంపెనీ 1137 కోట్ల పనిచేస్తుందంటే ఊళ్ళో చిన్నపిల్లగాడు కూడా నమ్మడు. ఆ కంపెనీకి ఇస్తే మీరు విచారణ చేయరా సార్ అని చెప్పి ఆ సంబంధిత మంత్రి గారికి, మున్సిపల్ మంత్రి గారికి ఢిల్లీలో ఆయనకు దరఖాస్తుతో పాటు మొత్తం ఆధారాలు ఇచ్చి 6 నెలలు.
ఆయన ఉల్కడు పల్కడు. అట్లే